గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఐశ్వర్య రాయ్ ఇయర్ రింగ్స్ చూడబోతున్నాం. జోధా అక్బర్లో పెట్టుకున్నది కదా, ఆ ఇయర్ రింగ్స్ చూడబోతున్నాం గైస్. ఇది ఎలా మేక్ చేయాలనేది మనం చూద్దాం. ఈజీగానే అయిపోతుంది గైస్. దీనికి మనకు కావాల్సింది ఒక బక్రం పీస్ తీసుకోండి, అండ్ అలాగే ఏవైనా సైజ్ బాల్స్ తీసుకోండి. నేను ఈ సైజ్ తీసుకున్నాను. అండ్ చిన్న బాల్స్ కావాలి మనకి, ఇలాంటి బాల్స్ కావాలి. అండ్ బాల్ చైన్ కూడా కావాలి మనకి, ఇలా గోల్డెన్ బాల్ చైన్ కావాలి. అండ్ అలాగే కుందన్, ఇలా మనకి 3 షేప్స్లో కుందన్ కావాలి. ఇలా ఈ షేప్స్లో కూడా కుందన్ కావాలి. అండ్ డ్రాప్ షేప్ అండ్ రౌండ్ ఒకటి మనకు పెద్ద స్టోన్ తీసుకోవాలి. ఇలా డ్రాప్ షేప్ కుందన్ కూడా కావాలి మనకి, 3 షేప్స్లో కావాలి. ఇలా ఏదైనా మీ దగ్గర ఉన్న కలర్ తీసుకోండి, ఎందుకంటే తను గ్రీన్ పెట్టుకుంది కాబట్టి నేను గ్రీన్ చేస్తున్నాను. అండ్ ఐ పిన్, హెడ్ పిన్, మనకి హుక్స్ కావాలి. ఇంకా నెక్స్ట్ మనం వీడియో స్టార్ట్ చేద్దాం. దీనికి కావాల్సిన ఒక బక్రం పీస్ తీసుకొని దీనిపైన గ్లూ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన మనం ఒక స్టోన్ తీసుకొని, ఇది ఏదైతే రౌండ్ స్టోన్ ఉంది కదా, దీన్ని మనం ఇలా పైన పెట్టుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత దీని చుట్టూ బాల్ చైన్ పెట్టుకోవాలన్నమాట. ఇలా టూత్ పిక్తో మనం సెట్ చేస్తూ దీన్ని ఇలా చుట్టూ స్టిక్ చేయించేసుకోవాలి. ఇలా సెట్ చేసుకుంటూ రౌండ్గా ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా స్టిక్ చేసిన తర్వాత దీనికి ఒకవైపు మనం గ్లూ అప్లై చేసుకోవాలి. ఇలా ఇక్కడ మనం కుందన్ పెట్టాలన్నమాట. సో ఎందుకని మనం గ్లూ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనం ఒక షేప్ కుందన్ తీసుకోవాలి. ఇలా సమోసా షేప్ తీసుకోవాలి మనం. ఇది తీసుకొని మనం దీన్ని ఇక్కడ ఫస్ట్ పెట్టుకోవాలి. అండ్ అటు ఇటు మనకి ఇది ఏదైతే డైమండ్ షేప్ ఉన్నాయి కదా, ఈ డైమండ్ షేప్ కుందన్ పెట్టుకోవాలి. ఇలా డైమండ్ షేప్ కుందన్ని అటు ఇటు ప్లేస్ చేసుకుని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా టూత్ పిక్తో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా స్టిక్ చేయించేసుకోవాలి. ఇలా మనకి రెడీ అవుతుంది. దీని మిడిల్లో మనకి చిన్న గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది ఏదైతే స్టోన్ చైన్ ఉందో అది ఒక బాల్ కట్ చేసుకుని ఆ బాల్ని మనం వీటి మధ్యలో ఇలా వేసుకోవాలి. ఇలా మధ్యలో అన్నమాట, మనకి గ్యాప్ కనిపించకుండా కవర్ అవుతుంది. ఇలా చేసుకోవాలి. ఇది డ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకుందాం. అండ్ ఇంకోటి దాని కింద మనం చేసుకోవడానికి ఇంకొక బక్రం పీస్ తీసుకొని ఇలా గ్లూ అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత సేమ్ మనం దాని కింద ఎలా అయితే చేసామో అలాగే ఈ షేప్ కుందని తీసుకోవాలి. తర్వాత దానికి అటు ఇటు ఈ డ్రాప్ షేప్ మనం పెట్టాలి. అటువైపు ఇటువైపు ఇలా డ్రాప్ షేప్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనం దీన్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇలా టూత్ పిక్తో సెట్ చేసుకుంటూ ఇలా మనం చేసుకుంటే ఇది ఇలా రెడీ అయిపోతుంది. అండ్ అది ఆరేలోపు ఈ లోపు మనం ఏం చేయాలంటే ఒక హెడ్ పిన్ తీసుకొని ఇలా ఒక చిన్న బాల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక పెద్ద బాల్ని దీంట్లో వేసుకోవాలి. అండ్ ఈ ఎక్స్ట్రా పీస్ మనం కట్ చేసుకొని దీన్ని టైట్గా క్లోజ్ చేసుకోవాలి. ఇలా మనం టైట్గా క్లోజ్ చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. ఈలోపు ఇది డ్రై అయింది కాబట్టి దీన్ని మనం ఎక్స్ట్రా పీస్ చుట్టూ ఉన్నది కట్ చేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పీస్ని ఇలా కట్ చేసేసుకుంటే మనకి నీట్గా కనిపిస్తుంది. నెయిల్ కటర్తో కూడా మనం దీన్ని నీట్గా కట్ చేసేయాలి. దగ్గరికి మొత్తం ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కనిపించకుండా మనం నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. అండ్ ఇలాగే సేమ్ మనం కింద చేస్తున్నాం కదా, దాన్ని కూడా మనం సేమ్ ఇలాగే కట్ చేసేసుకోవాలి.
ఇలా కట్ చేసేసుకుంటే ఇది కూడా మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఏదైతే ఈ పైన ఉంది కదా దానికి మనం ఇలా గ్లూ అప్లై చేసుకోవాలి. ఈ పై పీస్కి మనం ఇలా గ్లూ అప్లై చేసేసుకోవాలి. కింద పైన కూడా ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీనికి మనం ఇలా బక్రం పీస్ గుచ్చుంచుకోవాలి. ఈ హుక్ని మనం ఇలా పైన పెట్టేసుకోవాలి. పైన పెట్టి స్టిక్ చేసేసుకోవాలి. అండ్ కింద మనం ఒక ఐపిన్ పెట్టుకోవాలన్నమాట. చిన్న ఐపిన్ పెట్టుకొని దీనిపైన కొంచెం గ్లూ అప్లై చేసుకోవాలి. ఇలా లైట్ గ్లూ అప్లై చేసుకున్న తర్వాత ఈ చిన్న బక్రం పీస్ ఒకటి కట్ చేసి ఉంచుకొని దాన్ని మనం ఇలా పైన పెట్టి స్టిక్ చేసేయాలి. ఇలా చేసుకుంటే మనకి ఇది రెడీ అయిపోతుంది. ఇలా చూస్తున్నారు కదా, ఇలా నీట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా మనం సేమ్ ఇలాగే చేసుకోవాలి. దీనికి కూడా మనం ఇలా గ్లూ అప్లై చేసుకొని ఈ ఐపిన్ని రెండు వైపులా మనం ఇలా రౌండ్గా ఉంచుకోవాలి. దీనిపైన మనం ఒక చిన్న బక్రం పీస్ పెట్టుకుంటే ఇది ఇలా రెడీ అయిపోతుంది. ఒక ఐపిన్ని రెండు వైపులా మనం రౌండ్, ఒకవైపు రౌండ్గా ఉంటుంది, ఇంకో వైపు కూడా మనం రౌండ్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా ఉంచుకుంటే మనకి ఇది రెడీ అయిపోతుంది అనమాట. లింక్ చేయడానికి ఈజీగా ఉంటుంది మనకి. ఇవి డ్రై అయిన తర్వాత మనం వీటిని ఇలా ఒక్కొక్క దానికి లింక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ బాల్ ఓపెన్ చేసుకొని దీన్ని లింక్ చేయాలి. ఈ బాల్ లోపల మనం ఇది ఏదైతే చేసుకున్నామో సెకండ్ పీస్ ఉంది కదా దాన్ని మనం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని టైట్గా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫస్ట్ వన్ మనం ఓపెన్ చేసుకోవాలి. దీన్ని ఇలా మనం ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఏదైతే మన సెకండ్ పీస్ ఉంది కదా దీన్ని మనం దీంట్లో వేసుకొని లింక్ చేసుకోవాలి. ఇలా టైట్గా క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసుకుంటే మన ఇయర్ రింగ్ రెడీ అయిపోతుంది. ఇలాగే మనం 2 ఇయర్ రింగ్స్ని కూడా తయారు చేసేసుకుంటే ఈజీగా రెడీ అయిపోతున్నాయి ఐషు ఇయర్ రింగ్స్. ఈరోజు మనం ట్రెడిషనల్గా చూసాం ఇయర్ రింగ్స్. ఐశ్వర్య రాయ్ పెట్టుకున్న ఇయర్ రింగ్స్ చూసాం, తను జోధా అక్బర్లో పెట్టుకుంది. ఇలా మనం కుందన్తో చూసాం. ఇది కూడా మనకి సింపుల్గా ఉంటుంది, ట్రెడిషనల్ వేర్కి మనకు వస్తుంది. మనం ఈజీగా కూడా తయారు చేసేసుకోవచ్చు దీన్ని. జస్ట్ మనకి కుందన్ షేప్స్ దొరికితే మనకి ఈజీగా అయిపోతుంది ఇయర్ రింగ్. నెక్స్ట్ మన ఛానల్లో చాలా న్యూ మోడల్ ఇయర్ రింగ్స్ రాబోతున్నాయి. ఇంకా మనకి చాలా ఈజీ టిప్స్ కూడా రాబోతున్నాయి గాయస్, ఎలా మేక్ చేయాలన్నది. సో సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గాయస్.